హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 34 గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ద ఎపిసోడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. 50 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాం, కొంచెం 100కి దగ్గరలో ఉన్నాం. అంటే 100 కంటే ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది. సో మెల్లిమెల్లిగా సబ్స్క్రైబ్ చేయండి, 100 సబ్స్క్రిప్షన్స్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ యూ అగైన్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఎపిసోడ్ 34 నేను టీవీలో వచ్చినప్పుడు చూడలేదు. జస్ట్ ఇప్పుడే అరౌండ్ మిడ్ నైట్ 2 o'clock కూర్చుని చూశాను. సో పెద్దగా నోట్స్ ఏం రాసుకోలేదు. సో పైన చూసింది ఏంటో కొంచెం అచ్చొచ్చుగా చెప్తాను. సో లెంతీ వీడియో ఉండదు, షార్ట్ వీడియో ఉంటుంది. సో చిన్న చిన్నగా చెప్పుకుని అవగొట్టేద్దాం ఇవాళ వీడియో. నేనేంటంటే ఇవాళ మెయిన్ ఎపిసోడ్లో టాస్క్ ఏంటంటే, నాకు ఆ స్విమ్మింగ్ పూల్ కాదు, బాత్ టబ్ లాంటి టాస్క్ పెట్టారు. ఆ బాత్ టబ్ టాస్క్ ఏంటి అంటే, పూల్లో పడుకోవాలి బేసికల్గా. వాటర్ మొత్తం అంతా ట్యాప్ ఎదురుగా ఉంటుంది, వాటర్ అంతా వస్తూ ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారో వాళ్ళు విన్. సో నీళ్ళు ఏంటంటే ఒక దాంట్లో తీసుకెళ్ళి ఒక దాంట్లో ఇంకొక దాంట్లో వేసేయచ్చు. సో హెల్పర్స్ చేయొచ్చు అనమాట. ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు, నీళ్ళు ఒక దాంట్లో తీసుకెళ్ళి ఇంకో దాంట్లో వేయడానికి. సో ఇందులో మెయిన్గా హైలైట్ ఏంటంటే, సుమన్ శెట్టి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు అంటే తనని ఎలిమినేట్ చేశారు ఫ్లోరా సంచాలక్ అనమాట. సో సుమన్ శెట్టి ఇట్లా నీటిలో ఇలా పడుకున్నప్పుడు ఆ టోస్, తన కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆ బాత్ టబ్ ఎడ్జ్లో కాళ్ళు పెట్టుకుని ఇలా రిలాక్స్ అవుతున్నాడని చెప్పి ఫ్లోరా ఎలిమినేట్ చేసింది. మనోడు ఫుల్ ఫైర్ అయిపోయాడు లిటరల్గా. ఏంటిది, ఎందుకు అలా చేస్తున్నారు? నేను వాట్ సపోర్ట్ సిస్టర్, నేనేం సపోర్ట్ తీసుకోలేదు సిస్టర్. నేను పొట్టిగా ఉంటే నేను ఎట్లా సపోర్ట్ తీసుకుంటాను? నేను సపోర్టే తీసుకోలేదు అంటే. కళ్యాణ్ రాము వచ్చేసి అన్న లేచి వెళ్ళిపోయింది అన్న, వద్దులే అన్న, అందరూ సఫర్ అవుతున్నారు అందరు. ఎందుకంటే అందరూ వాటర్లో ఇలా పడుకుని తేలుతున్నారు. వాటర్లో ఉన్నప్పుడు ఏంటి, ఆ పడుకుంటే బాడీ అంతా వాటర్, పీకల దాకా వాటర్ ఉన్నప్పుడు మనకి చాలా ఇలా డ్రౌన్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. జనరల్గా మీరు ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో దిగినా కానీ పీకల దాకా వాటర్ ఉంది అంటే యూ ఫీల్ వెరీ డ్రౌన్డ్ అనమాట. సో అందరూ సఫర్ అవుతున్నారన్న లేచి వెళ్ళిపోతే, మోసం ఒప్పేసుకోమంటావా, ఎలా ఒప్పుకుంటాను, నేను ఎలా కాలు తగులుతుంది, నేను తగలదు కదా, నేను పొట్టిగా ఉంటాను, నాకు ఎలా తగులుతుంది, ఇది అదే అని ఆర్గ్యూ చేసాడు. బాగా ఫైర్ అయిపోయాడు లిటరల్గా సుమన్ శెట్టి. మరి ఫ్లోరా తప్ప అంటే చెప్పలేము, ఎందుకంటే మనకి అది క్లియర్ కనబడదు. వాటర్లో ఏంటి జనరల్గా, ఇప్పుడు మనం పై యాంగిల్ నుంచి చూస్తే వాటర్లో జనరల్గా ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది జనరల్గా వాటర్లో, ఎందుకంటే ఆ ఇమేజ్ రిఫ్లెక్షన్ పెద్దగా కనిపిస్తుంది. మరి ఆయన టచ్ చేసాడో టచ్ చేయలేదో ఆయనకు తెలుసు, ఫ్లోరాకు తెలుసు. ఫ్లోరా ఒపీనియన్ ఏంటి, కాలు టచ్ అయిందని ఆవిడ ఒపీనియన్. సుమన్ శెట్టి ఒపీనియన్ ఏంటి, టచ్ చేయలేదు, టచ్ అవ్వలేదు, వాటర్లో మీకు అట్లా కనిపిస్తుంది, రిఫ్లెక్షన్లో అదే ఇమేజ్ అట్లా కనిపిస్తుంది, ఇదే అని చెప్పి మొత్తానికి అలిగాడు, మనోడు వెళ్ళిపోయాడు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ నీళ్ళు వంపడం, ఒకరి దాంట్లో ఒకళ్ళు వంపడం, ఈ హెల్పర్స్ అందరూ వంపడం, ఇది అది స్టార్ట్ చేశారు. డెమోన్ పవన్కి పెద్దగా సపోర్ట్ ఏం రాలేదు. అందరూ అతని దాంట్లో వంపడం, ఇది అది వేయడం వేశారు, కానీ అతని దాంట్లో టబ్లో ఉన్న నీళ్లు తీసి వేరే వాళ్ళు వేయడం ఇవి ఏమీ చేయలేదు. సో డెమోన్ పవన్కి న్యాచురల్గా సపోర్ట్ రాకపోవడం వల్ల తను ఎలిమినేట్ అయిపోయి, విచ్ వాజ్ అ లిటిల్ సాడ్. ఎందుకంటే పాపం ఈజ్ అ గుడ్ గేమర్. అండ్ మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు, ఈజ్ అ గుడ్ గేమర్ కాబట్టి నేను ఎలిమినేట్ చేసేస్తే బెటర్ అని చెప్పి ఎలిమినేట్ చేస్తారేమో అని నా ఫీలింగ్. అది అయిపోయిన తర్వాత రితు ఎలిమినేట్ అయిపోయింది. సో లాస్ట్లో మిగిలింది ఎవరు అంటే సంజన, శ్రీజ అండ్ తనూజ. సో తనూజ దాంట్లో వాటర్ తక్కువ ఉండడం, మిగతా ఇద్దరులో ఎక్కువ ఉండడం వల్ల తనూజ ఈజ్ అఫీషియల్లీ ఇన్ టు ద సేఫ్ జోన్, సేఫ్ హౌస్లోకి వెళ్ళిపోయింది అనమాట లిటర్గా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ కూర్చున్నాను, వాళ్ళ పైన ఒక బల్బ్ ఉంటుంది. సో ఇదేంటంటే గెస్ ద పర్సన్ అనమాట. సో అందరికీ కళ్ళకి గంటలు కట్టేసి ఒకళ్ళు వచ్చేసి ఇట్లా సంచాలకండి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు వచ్చి లైట్ ఆర్పేసి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి. సో ఎవరు లైట్ ఆరిపోయారో వాళ్ళు గెస్ చేయాలి, నన్ను ఎవరు అవుట్ చేశారు. ఇది ఎట్లా ఉందంటే, నువ్వు నన్ను అవుట్ చేసావు అని చెప్పడం అనమాట లిటరల్గా. సో అందులో ఏంటంటే ఫస్ట్ రాము సంచాలక సంజన వెళ్ళి రాముని తీసుకొచ్చాను. రాము ఏంటంటే దివ్య లైట్ ఆఫ్ చేసి వెళ్ళి కూర్చున్నాడు. దివ్య ఏంటంటే కరెక్ట్ గెస్ చేసింది రాము అని. యాక్చువల్గా అయితే ఈ గేమ్లో కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరు లేచారో చెప్పేయచ్చు, ఎందుకంటే మనం జనరల్గా కుర్చీలోంచి లేస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఇట్లా ఆ సౌండ్ వస్తుంది. దివ్య పక్కనే రాము ఉన్నాడు లిటరల్గాను. ఓకే, రాము లేస్తున్నప్పుడు అండ్ చెప్పులు వేసుకున్నట్టున్నాడు. ఫస్ట్లో చెప్పులు వేసుకున్నట్లే తెలియదు, మనం అడుగు వేస్తున్నప్పుడు తెలిసిపోతుంది లిటరల్గాను. సో దివ్య గెస్ చేసింది, బట్ ఎనీవేస్ మేబీ అది అలా లేకుండా తన ఇంట్యూషన్తో గెస్ చేసి తను రీజనింగ్ ఇచ్చింది లిటరల్గాను. రాము అనుకుంటున్నానంటే తన ఇంట్యూషన్ వాజ్ కరెక్ట్. అండ్ తర్వాత ఏంటంటే భరణి వెళ్ళి కళ్యాణ్ ఆఫ్ చేశాడు. కళ్యాణ్ గెస్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న లొసుగు ఏంటంటే, కళ్యాణ్ గెస్ చేయాలి అన్నప్పుడు ఈ వెనక ఏంటంటే ఈ డెమాన్ పవన్ వీళ్ళందరూ కూర్చున్నారు. డెమాన్ పవన్ షూ వేసుకున్నాడు. షూ
హీల్స్ కాదు, టో ఏదైతే ఉందో అది ఇట్లా సైడ్కి పాయింట్అవుట్ చేశాడు, ఆ సైడ్కి పాయింట్ చేసింది ఎవరు, ఎవరున్నారు అక్కడ, బర్నీ ఉన్నాడు. కళ్యాణ్ కూడా ఇలా గ్లిమ్స్ ఇచ్చాడు, ఇలా లుక్ ఇచ్చి తర్వాత బర్నీ అని గెస్ట్ చేశాడు, రీజన్స్ చెప్పాడు. సో బర్నీ గెస్ట్. సో నాకు అనిపిస్తుంది అండి, నా పర్సనల్ ఒపీనియన్, ఎవరు ఏమనుకుంటారో వాళ్ళ ఇష్టం, కళ్యాణ్ చూసి చెప్పాడేమో నా ఒపీనియన్ లిటరల్గా. అయిపోయిన తర్వాత తనూజ మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో తనూజ వచ్చేసి దివ్యాది ఆఫ్ చేసింది. ఈసారి దివ్య రాంగ్ గెస్ట్ చేసి కళ్యాణ్ అని చెప్పింది. సో దివ్య ఇస్ ఎలిమినేటెడ్. బట్ సంచాలక్ ఏంటంటే తనూజ ఆఫ్ చేసిందని చెప్పలే, టు కీప్ ద గేమ్ అలైవ్ తను చెప్పలేదు అనమాట. దట్ వాస్ వెరీ స్మార్ట్ అనమాట. తర్వాత ఇమాన్యుల్ వెళ్ళి తనూజ లైట్ ఆఫ్ చేశాడు. తనూజ కరెక్ట్ గెస్ట్ చేసింది ఇమాన్యుల్లే, ఎందుకంటే కళ్యాణ్ ఈజ్ సపోర్టింగ్, కళ్యాణ్కి ఈమెతో మంచి బాండింగ్ ఉంది కాబట్టి తను చేయడు. సో ఇమాన్యుల్లే చేస్తాడు కాబట్టి ఇమాన్యుల్ చేసింది. సో ఇద్దరిలో కళ్యాణ్ అండ్ తనూజ మిగిలితే మెజారిటీ క్రౌడ్ అంతా కలిసి డిసైడ్ చేసేసి కళ్యాణ్ ఇస్ ద న్యూ క్యాప్టెన్. సో కళ్యాణ్ బికమ్స్ ద న్యూ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. సో ఇది మేజర్గా ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్స్ గురించి డిస్కషన్ చేస్తే చాలా వరకు సోషల్ మీడియాలో అంటున్నారు ఏంటంటే డెమాన్ పవన్ అండ్ రితు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నారు. నాకైతే డబుల్ ఎలిమినేషన్ ఉండకుండా, అసలు ఈ వీక్ ఎలిమినేషనే ఉండకుండా వైల్డ్ కార్డ్స్ వచ్చి వీళ్ళు ఉండి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చేది వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం. అండ్ ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం డెమాన్ పవన్ రితు అంటున్నారు. నాకెందుకో ఫ్లోరా అండ్ రితు అని నేను అనుకున్నాను. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మేబీ రితు ఆర్ మేబీ ఫ్లోరా అని నేను అనుకున్నాను. ఈవెన్ దో ఓట్స్ కొన్నిసార్లు ఓట్ల మీద డిపెండ్ అవ్వదప్ప ఎలిమినేషన్. వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళు ఉంచుతారో, ఎవరు నచ్చకపోతే వాళ్ళు తీసేస్తారు. అది అగ్రిమెంట్లో ముందే ఉంటుంది కాబట్టి. సో మనం ఎన్నో సీజన్లు నేను చూస్తున్నాం, అయ్యో వీళ్ళు ఎలిమినేట్ చేస్తారు, అన్యాయం ఇది అది అలాంటి అనడానికి ఏముండదు. వాళ్ళ ఇష్టం, ఎవరు ఎలిమినేట్ చేసుకుంటారు. కానీ నా ఒపీనియన్ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రితు ఆర్ ఫ్లోరా ఎలిమినేషన్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం రితు అండ్ డెమాన్ పవన్ ఆర్ ఫ్లోరా అండ్ రితు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది వైల్డ్ కార్డ్స్ ఎవరో వస్తున్నారంట, లిటరల్గాను 6 పేర్లు చెప్పారు. ఆ 6 నేను వాట్సాప్ ఫార్వర్డ్లో చూడడం జరిగింది. క్యాండిడేట్స్ పేర్లు చెప్తా. ఎవరో ఐషా అంట, నిఖిల్ నాయర్, మాధురి డి, శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, రమ్య మోక్ష అంట. వీళ్ళు ఎవరు నాకు తెలియదు, చూసిన మొహాలు కూడా కాదు. అండ్ వీళ్ళు ఈ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తా వీళ్ళు చూస్తే లోకల్ మొహాల్లాగే లేవు లిటరల్గాను. సో ఈ 6 క్యాండిడేట్స్ వస్తారంట. ఇందులో ఒక క్యాండిడేట్, ఈ ఐషా అనే క్యాండిడేట్ బిగ్ బాస్ తమిళ్లో పార్టిసిపేట్ చేసిందంట. అండ్ ఫుల్ ధూమ్ధామ్ క్యాండిడేట్ అంట. ధూమ్ధామ్ క్యాండిడేట్ అంటే ఫుల్ అరిచేసి గోల పెట్టేసి రే అంటే రే, పో అంటే పో, ఎరా అంటే రా అంటే అలా అనమాట. మాటకి మాట, రెస్పెక్ట్ అలాంటి క్యాండిడేట్ అంట. సో చూడాలి మరి కొత్తగా వచ్చే క్యాండిడేట్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ క్యాండిడేట్లు ఎవ్వరు తెలియదు లిటరల్గా. నాకైతే హానెస్ట్గా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ఈ క్యాండిడేట్లు ఏంటో, వీళ్ళ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. ఒక క్యాండిడేట్ అయితే బిగ్ బాస్ తమిళ్ క్యాండిడేట్ అంట, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంట. ఈ మిగతా వాళ్ళు, ఈ నిఖిల్ నాయర్, మాధురి డి, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, గౌరవ్ గుప్తా వీళ్ళు ఎవరిని ఏం తెలియదు అంట. సో నో ఐడియా. అండ్ ఇంతమంది వైల్డ్ కార్డ్స్ 6 ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు లిటరల్గా. ఏమో మరి ప్రీ డిసైడెడ్ ఏంటో మరి. సో చూడాలి. సో ఇది ఈ వీక్ ఎపిసోడ్ అండ్ ఈ ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఈరోజు జరిగిన ఎపిసోడ్ రివ్యూ. రేపు ఎలిమినేషన్ సండే మెగా లాంచ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ లాంచ్ ఉంటుంది కాబట్టి రేపు మనం చూద్దాం. రేపు ఎపిసోడ్లో ఏమవుతుంది, ఎవరికి ఏం డిస్కషన్ అవుతుందో ఏంటో అది చూద్దాం. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్.